పొద్దున్న తూర్పు సూర్యకాంతి అడవిని తాకగానే అడవి మేలుకుని ప్రకృతిలో చైతన్యం వచ్చింది. పక్షులు మధురంగా కూశాయి, చెట్ల మధ్య తేనెటీగలు బిజీగా తిరుగుతున్నాయి. ఈ అందమైన వాతావరణంలో పచ్చిక పొలంలో ఒక చిన్న జింక పిల్ల ఫీలిక్స్ ఆనందంగా ఓయలలో ఊగుతూ ఆడుతున్నాడు. ఒకరోజు ఫీలిక్స్ మనస్సు కాస్త బరువుగా ఉంటుంది. ఎందుకంటే మరుసటి రోజు మాతృదినోత్సవం. అతని అమ్మ, మామా డియర్, ఎంతో ప్రేమతో ఫీలిక్స్ను పెంచింది. ప్రతి ఉదయం తను మేల్కొనేటప్పుడే అమ్మ నుదుట మీద ముద్దు పెట్టి శుభోదయం బంగారం అంటుంది. అలాంటి అమ్మకు ప్రత్యేకంగా ఏదైనా ఇవ్వాలనిపించింది. కానీ ఫీలిక్స్ దగ్గర బహుమతులు కొనడానికి డబ్బులు లేవు. దుకాణాలకు వెళ్లే వీలు లేదు. స్వీట్లు తయారు చేయడం రాదు. అందుకే తన మనసులో నేను పాడిన ప్రేమ పాటే అమ్మకు మంచి బహుమతి అవుతుంది అని ఆలోచించుకున్నాడు. అమ్మకు తన మనసు లోతుల్లోంచి ఒక తీయని పాట పాడాలని ఫీలిక్స్ గట్టిగా నిర్ణయించుకున్నాడు. అలా ఫీలిక్స్ నెమ్మదిగా అడవిలో లోతుల్లోకి నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఓ పెద్ద చెట్టు దగ్గర ఒక చిన్న పక్షి నైటింగేల్ తీయగా పాటలు పాడుతుంది. అప్పుడు ఫీలిక్స్ ఆ పక్షిని చూసి, నైటింగేల్ అక్కా, నాకు ఒక మధురమైన మెలోడీ కావాలి. అది నా అమ్మకు ఒక పాట పాడాలి అని అడిగాడు. నైటింగేల్ చిరునవ్వుతో ఒక తీయని స్వరాన్ని చెప్పింది. తర్వాత చిన్న నది దగ్గరకు వెళ్లి, ప్రియమైన ప్రవాహమా, నీ చప్పుళ్ళు నా పాటకు రిథం ఇవ్వగలవా అని అడిగాడు. నది మురిపెంగా ప్రవహిస్తూ నీటి చెమటలు చప్పుళ్ళుగా మారాయి. గాలిని పిలిచి, నీ మృదువైన సంగీతంతో హార్మోని ఇచ్చి నాకు సాయపడు అన్నాడు. ఆకులు కలవలసిన చెట్లను చూస్తూ, నీ మృదువైన శబ్దాలతో నా పాటకు బ్యాక్గ్రౌండ్ ఇచ్చి వెలిగించు అన్నాడు. అంతా కలిసి అతని పాటను ఒక స్వర్గీయ సంగీతంగా మార్చాయి. రాత్రి వచ్చేంత వరకు ఫీలిక్స్ పాటను పదే ప్రాక్టీస్ చేశాడు. మరుసటి రోజు మాతృ దినోత్సవం పొద్దున తల్లి తన పక్కన కూర్చునే సమయానికి అడవి అంతా మేఘాల చల్లదనంతో నిండిపోయింది. ఫీలిక్స్ మెల్లగా ముందుకు వచ్చి తల్లి ముందే నిలబడి పాడటం ప్రారంభించాడు. అతని స్వరం చల్లని జలధార వలె పారింది. వాకిలిలో ఉన్న తిట్లలు ఆగిపోయాయి. ఆకాశంలో ఎగిరే పక్షులు ఎగరడం మానేశాయి. చెట్లు కూడా తల దించుకున్నాయి. సీతాకోకచిలుకలు కూడా ఒక నిమిషం ఆగిపోయి అడవి అంతా మౌనమైంది. ఎందుకంటే ఫీలిక్స్ ప్రేమతో పాడుతున్న పాట వింటూ మంత్రముగ్ధులయ్యారు. తల్లి జింక ఫీలిక్స్ను దగ్గరకు తీసుకుని ముద్దు పెడుతుంది. ఆమె కళ్లలో కన్నీళ్లు మెరిశాయి. ఆమె ముద్దుగా అంది, నన్ను ఇంతగా ప్రేమించే నీ పాట, ఇది నాకు వచ్చిన అద్భుతమైన బహుమతి బాబూ అని చెప్తుంది. నీతి, మన హృదయంతో, మన ప్రేమతో ఇచ్చే బహుమతులకే నిజమైన విలువ ఉంటుంది. బహుమతుల ఖరీదు కాదు. మన మనసు, మన భావాలే విలువైనవి. స్టోరీ చూస్తున్న ప్రియమైన తల్లుల అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.